పిల్లలు త్వరగా తీసుకుని తిను. జోర్దార్ వచ్చేస్తాడు. కుకీస్ ని చూసాడంటే తీసుకుని తినేస్తాడు. గురి చూసి వేశాడు. తలపై షాంపూతో కాదు, కర్రీతో. అర్థమైందా? బజ్జీ పేస్ట్ మొత్తం పాడు చేశారు. రుచికరమైన బజ్జీలు నేను ఎలా తినాలి? బజ్జీ పేస్ట్ అవ్వలేదు, వేస్ట్. బన్నీని ట్రై చేయొచ్చు ఫ్రై. ఇప్పుడు వీడిని పకోడీ చెయ్యి. పిల్లలు ఓహో, ఇల్లంతా ఏం చేశారు మీరు? అది మేడం, కిచెన్ లోకి ఎలుకొచ్చింది. దాన్ని మేము పట్టుకుంటున్నాం. ఇదంతా అబద్ధం. ఎలుక కాదు మేడం, వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. తను దొంగతనం చేశాడు. బన్నీ నన్ను కుకీస్ అడిగాడు, అందుకే నేను తీశాను. నిజం చెప్పాలంటే ఇక్కడ దొంగలు ఎవ్వరూ లేరు. దొంగలనే వాళ్ళే పెద్ద దొంగలు. ఏంటి అర్థమైందా? బన్నీ, నువ్వే పాడు చేసావు కాబట్టి ఇల్లంతా నువ్వే క్లీన్ చేయాలి. సారీ మేడం, నేను మీ బాక్స్ ని కాల్ చేశాను. బాక్స్ కాల్ చేసావా? బాక్స్ ఇంపార్టెంట్ కాదు. ఈ బాక్స్ లో ఉన్నదే ఇంపార్టెంట్ తెలుసా? ఎలా ఉంది హనీ? గిఫ్ట్, కానీ నా బర్త్డేకి ఇంకా టైం ఉంది కదా. దానికి కాదు, మొన్న కిడ్నాప్ చేసిన పిల్లాడిని కాపాడావు కదా. వాళ్ళు నీ కోసం పార్టీ చేస్తున్నారు. ఇది కూడా నీ కోసం వాళ్ళే ఇచ్చారు. వావ్, ఇది వేసుకుంటే హీరోలా ఉంటాను. హీరో. ఈ పార్టీకి హీరోవి నువ్వే. జోర్దార్, కిచెన్ ని దగ్గరే ఉండి క్లీన్ చేయించు. అలాగే మేడం. బన్నీ, పని మొదలుపెట్టు. జోర్దార్, ఇప్పుడు తప్పించుకోవచ్చు. దొరికినప్పుడు నిన్ను ఇంకో కుక్క చేత కరిపిస్తాను. పార్టీలో మనమే హీరో. మనం ఒక హీరోలా నడవాలి. పార్టీలో నడిచేటప్పుడు బిజిల్స్ పడాలి. అరే, నా ఫోన్ ఎక్కడుంది? హలో హలో హలో, వినపడుతుందా? హలో, ఏంటి సిగ్నల్స్ లేవా? అరే, సిగ్నల్స్ ఇక్కడెందుకుంటాయి? టవర్ దగ్గరే కదా ఉంటాయి. ఓ, మొబైల్లో సిగ్నల్ లేదా? సరే ఆగు, బయటకు వస్తున్నాను. మేడం చెప్పినట్టు బ్లాంకెట్స్ అన్ని వాష్ చేద్దాం. ఎక్కువ స్పీడ్ పెడితే బాగుంటుంది. టెంపరేచర్ కూడా పెంచుకుందాం. హనీది జాకెట్. ఓయ్, చూసావా? జోర్దార్ హనీ జాకెట్ చింపేశాడు. పద, హనీకి చెప్దాం. ఆగు, అప్పుడే కాదు. మనం జోర్దార్ ని బ్లాక్ మెయిల్ చేద్దాం. అన్ని పనులు చేయించుకుని హనీకి చెప్తాం. మేడం కి కంప్లీట్ చేసావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అటు చూడు, హనీ ఇటువైపే వస్తున్నాడు. అరే హనీ, నువ్వు వచ్చేసావా? లేదు, ఇది నా ఆత్మ. ఏ హనీ, ఈవినింగ్ పార్టీకి అన్ని సిద్ధమేనా? అవునవును, రెడీ. ఇదిగో హనీ, సాయంత్రం పార్టీ. పార్టీకి నువ్వు జాకెట్ లో వస్తావు. అందరూ నీకు ఫ్యాన్స్ అవుతారు. నువ్వు మెరిసిపోతావు. సూపర్ సూపర్ సూపర్. హనీ, జాకెట్ ఐన్ చేయి. అది హనీకి ఎందుకు పని? నేను ఉన్నాను కదా, నేను చేస్తాను. అవును, భలే. ఓ, నాకు ఆకలిస్తోంది. పద, నీకు ఇష్టమైన చీజ్ శాండ్విచ్ చేసి పెడతాను.
హనీకి పోస్తున్నావు బటర్, మాకు ఇవ్వాల్సింది ఇస్తే బెటర్. అర్థమైందా? ఏంటి బటర్? బటర్ కాదు, చీజ్. పదహని నీకు చీజ్ శాండ్విచ్ చేసి పెడతాను. సాస్ ఎక్కడుంది? ఏం చేసావో? సారీ హనీ, ఇంకా నయం జాకెట్ మీద పడలేదు. పడుంటే జాకెట్ కి సాస్ అయి ఉండేది. జాకెట్ జాగ్రత్తగానే ఉంది కదా. మీరు చెప్పింది అర్థమైంది. నేను జాకెట్ ఆర్మర్ లో పెట్టొస్తాను. అరే హనీ, నీ జాకెట్ కి ఏమీ కాదులే. ఆ విషయం నీకెలా తెలుసు? హనీ, జాకెట్ మీదకి మంచి హ్యాట్ ని సెలెక్ట్ చేద్దాం. పదా వెళదాం. పద. అవునా, వెళ్దాం. అని అక్కడ చూడు, బాగుంది కదా ఆ డిజైనర్ కుర్తా. దాంతో నన్నే చేసుకోమంటావు? అరే, నువ్వు ఇండియన్ హీరో కదా, ఇండియన్ డ్రెస్ వేసుకుంటే స్మార్ట్ గా ఉంటావు. స్మార్ట్. కానీ కుర్తా కంటే జాకెట్టే బాగుంటుంది. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ డ్రెస్లే వేసుకుంటాం. మేడం ఎంత ప్రేమగా ఇచ్చారో. జాకెట్ కనుక వేసుకోకపోతే మేడం బాధపడరు. ఇదిగో హనీ, మేడం బాధపడతారు, ఏడుస్తారు. అన్నం తినకుండా తను డిప్రెషన్ కి గురవుతారు. వద్దు వద్దు, నేను మేడం ని డిప్రెస్ చెయ్యను. ఈవినింగ్ పార్టీకి జాకెట్ వేసుకొని ఇంప్రెస్ కూడా చెయ్యను. నువ్వు నాకు ఇష్టమైన జాకెట్ ని చింపేశావు. ఈ నిజం నీకు తెలియకూడదు. అరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేస్తావు? జాకెట్ అయితే చిరిగిపోయింది. ఒక్కసారి తప్పు చేస్తే తుప్పు వదిలించేస్తారు. ఏంటి అర్థమైందా? అరే, ప్లాన్ చేసి నన్ను ఇరికించి ఇప్పుడు మళ్ళీ ఉడికిస్తున్నారా? ఇదేం ఫ్రెండ్షిప్ రా? ఫ్రెండ్షిప్ గురించి నువ్వు మాట్లాడుకు. మేడం కి నా గురించి చెప్పి నన్ను కిచెన్ మొత్తం క్లీన్ చేయిస్తావా? ఇక నుంచి డాగిని పిల్లి తరుగుతుంది. సారీ, వెరీ సారీ. చిలుక, మనం ఏదో సరదాగా అంటే తను ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. జోర్దార్ని అలా చూడలేకపోతున్నాను. పద, తనకి హెల్ప్ చేద్దాం. ఈ జాకెట్ ని ప్యాకెట్ లా చింపిన వాళ్ళని నేను వదిలిపెట్టాను. అయిపోయాను. సారీ సారీ, నేను కావాలని చేయలేదు. బ్యాట్ పట్టుకొని ఆడుకుందామని అన్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. నువ్వు నాకు ఇష్టమైన జాకెట్ ని చింపేశావు. ఏంటి జాకెట్ చిరిగిపోయిందా? ఈ జోర్దారే చింపేశాడు. సారీ. అరే సారీ ఎందుకు? జోర్దార్, నువ్వు పెద్ద డిజైనర్వి. మామూలుగా ఉన్న ఈ జాకెట్ ని డిజైన్ జాకెట్ గా మార్చేశావు. నీకు అసలు ఏమైనా మతిపోయిందా? వీడి మతి కాదు, ఇది వేసుకున్న తర్వాత జనాల మతిపోతుంది. ఏంటి అర్థమైందా? అవునా? అయితే తమ్ముడు, ఈ జాకెట్ నిజంగా బాగుందా? వావ్, హీరోలా ఉన్నావు, హీరోలా. నేను పుట్టుకతోనే ఒక హీరోని. థ్యాంక్ యూ జోర్దార్. త్వరగా వెళ్ళి నేను ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ ఇస్తాను. థ్యాంక్ యూ బన్నీ చిలుక, మీరు నన్ను కాపాడారు. ఇంకోసారి మేము చేసిన వాటి గురించి కంప్లైంట్ ఇస్తే నిన్ను పెయింటింగ్ డబ్బాలో ముంచి గోడకి పెయింట్ చేస్తాం. అన్ని గురించి నాకు బాధగా ఉంది. పార్టీలో అందరూ విచిత్రంగా చూస్తారు.
అందరూ విచిత్రంగా చూస్తున్నారు. కవర్ చేశామని తెలిస్తే మనల్ని లేపేస్తారు. అందరూ తినడం ఆపేసి గుసగుసలు మొదలు పెట్టారు. నాకు చాలా భయంగా ఉంది. వెల్కమ్ మోహని బాబు, వెల్కమ్. అని మీ జాకెట్ మొత్తం చిరిగింది. అది ఫ్యాషన్ సెన్స్ కాదు, నాన్ సెన్స్ అని పెట్టేశారు. అది చెరగలేదు, మేమే చింపేశాం. అబ్బా ఏం డిజైన్ ఇది నాన్న, మీరు ఈ జాకెట్ చూసారా? చాలా బాగుంది. అవును, జాకెట్ బాగా జరిగింది. నీ డిజైనర్ ఎవరు? నా ఫ్రెండ్ జోర్దార్. అర్రరే, ఈ డిజైన్ అదిరిపోయింది. ఇస్రో పంపింది రాకెట్, జోర్దార్ డిజైన్ చేశాడు జాకెట్. ఇప్పుడు ఇదెంతో ఫేమస్ అయిపోతుంది.